రేవంత్ రెడ్డి పదే పదే అంటూ ఉన్నారు, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి బావబామర్దుల్ని ఇద్దరిని రోడ్డు మీద వదిలిపెట్టారు, వాళ్ళిద్దరూ మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, అంత ఈజీగా ఏమి మేము ఇబ్బంది పడము అని అంటున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి ఇబ్బంది పడేది ప్రజలతోనే. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలోని ఏ వర్గ ప్రజలు కూడా ఇవాళ సంతోషంగా లేరు. రైతులు కానీ ఏం చెప్పారు మీరు రైతులకి? డిసెంబర్ 9 నాడు రుణమాఫీ అన్నారు. 49,500 కోట్లు రుణమాఫీ మొత్తం మొదటి రోజు చెప్పింది ఎస్ఎల్బీసీలో. సరిగ్గా 15 రోజుల తర్వాత ముఖ్యమంత్రి ఏం చెప్పాడు? మేము కడుపు కట్టేసుకుంటే ఒక సంవత్సరం 42,000 కోట్లు రుణమాఫీ అయిపోతుందన్నారు. అదేంటి 49 కదా 42 ఎట్లా అయిందనుకుంటే 7,000-8,000 కోట్లు ఎగిరిపోయింది ముఖ్యమంత్రి ప్రకటన కాడికి. తెల్లారో మర్నాడో క్యాబినెట్ తీర్మానం ఒక 15 రోజుల తర్వాత 31,000 కోట్లు అయిపోయింది. మళ్ళీ 9,000 కోట్లు ఎగిరిపోయింది. బడ్జెట్ పెట్టారు 26,000 కోట్లు, ఇంకో 5,000 కోట్లు ఎగిరిపోయింది. రుణమాఫీ అయిపోయిందని మొన్న ప్రకటన 20,000 కోట్లు. కానీ నిజానికి చేసింది ఎంత అండి ఈ రోజుకి ఇంకా కూడా అకౌంట్లో పడ్డది కేవలం 11-12,000 కోట్లు మాత్రమే. ఇది నేను చెప్పలా, బట్టి విక్రమార్క చెప్పారు. నేనేమంటున్నా రజనీ గారు, 49,000 కోట్లని సినిమా చూపెట్టి 12,000 కోట్లు సంవత్సరం తర్వాత కంప్లీట్ చేసి అయిపోయింది రుణమాఫీ అంటే రైతులు హ్యాపీగా ఉంటారా? 2,500 రూపాయలు ఇస్తా అన్నారు మహాలక్ష్మి పేరిట. 1,67,00,000 మంది ఆడబిడ్డలు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు రేవంత్ రెడ్డి గారని. ముసలోళ్ళకి చెప్పారు, కేసీఆర్ 2,000 ఇస్తున్నాడు, నేను 4,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు ఇంట్లో ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. కోడలికి ఇస్తా అన్నాడు, అత్తకి ఇస్తా అన్నాడు. ఇద్దరు ఎదురు చూస్తున్నారు, ముసలమ్మ ముసలయ్య. 4,000 ఎప్పుడు వస్తాయో 2 నెలలకు కొట్టారు. తులం బంగారం స్కూటీ అన్నారు. ఇంత మొత్తం పెళ్ళిళ్ళు చేసుకుని ఆడపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తుంది తులం బంగారం అని. మరి బంగారం షాపుల రేవంత్ రెడ్డి నమ్మట్లేదా, లేకపోతే బంగారం దుకాణాల్లో ఇట్లేదు తెలియదు. కానీ ఇక్కడ మీరు అసలు రైతు రుణమాఫీ చెయ్యని మీరు హామీ చేయలేదా అంటే పూర్తి స్థాయిలో చేయలేదు. ఎవరన్నారు? కాంగ్రెస్ పార్టీ చెప్తాను. కాంగ్రెస్ పార్టీ సొల్లు కబుర్లు ఏం చెప్తే ఏమి? మొదటి టర్మ్లో 16,000 కోట్లు చేశాము, రెండో టర్మ్లో దాదాపు 13,000 కోట్లు, 2 టర్ములు కలిపి 30,000 కోట్లు చేసింది మేము, దాదాపు 30,000 కోట్లు చేసింది మేము. ఆ వడ్డీలకు కూడా సరిపోలేదని చెప్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి సొల్లు పురాణం ఎంతన్నా చెప్తాడు, ఆయనది ఏమి పోయింది? ఇంకా చాలా చెప్పాడు కదా. రైతు కూలీలకి నెలకు 1,000 రూపాయలు అన్నాడు, కౌలు రైతులకు డబ్బులు ఇస్తా అన్నాడు, రైతు భరోసా అన్నాడు, యువ వికాసం అన్నాడు, విద్యా భరోసా అన్నాడు, 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. రజనీ దీనికంటే మోసం ఏమైనా ఉంటుందా? మొత్తం 2 లక్షల ఉద్యోగాలు. ఇప్పుడు నేను పొద్దున్నే చూశాను, శ్రీధర్ బాబు ఇక్కడ కూర్చొని చెప్తున్నాడు, మేము ఎక్కడ అన్నాం 2 లక్షల ఉద్యోగాలని ఒక సంవత్సరంలో. మీకు వీడియో చెప్పాను, 5 సంవత్సరాలు పరిపాలన చేయడానికి టైము గడువు నేను చెప్పానా? ప్రియాంక గాంధీ వచ్చి ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని, రాహుల్ గాంధీ ట్వీట్ చేసి అశోక్ నగర్లో కలిశాను తెలంగాణ నిరుద్యోగుల్ని, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఇస్తానని రాహుల్ గాంధీ. ఇదే రేవంత్ రెడ్డి మొదటి సంవత్సరంలో 2 లక్షల కొలువులు నింపుతానని రేవంత్ రెడ్డి. ఎవడు చెప్పమన్నాడు ఇళ్ళని? ఎవడు అబద్ధాలు చెప్పమన్నాడు? 50,000 ఇచ్చి కనిపించట్లేదు. 50,000 ఎక్కడ ఇచ్చారు? 53,000 ఎక్కడ ఇచ్చారు? రజనీ గారు ఎట్లుందంటే ఇలా పరిస్థితి, పెళ్ళి అవ్వలేదంట, సంసారం చేయలేదంట, కానీ పిల్లలు పుట్టారంట. నమ్ముదాం? నోటిఫికేషన్ ఇవ్వలేదు, ప్రవేశ పరీక్ష పెట్టలేదు, కానీ ఉద్యోగాలు ఇచ్చారు. ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు? పెళ్ళి అవ్వకుండా సంసారం చేయకుండా పిల్లలు పుడతారా? నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ 12,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చావు. మొత్తం నువ్వు ఈ సంవత్సరం అంతా కలిపితే నువ్వు ఇచ్చింది మొత్తం 12,000 ఉద్యోగాలు. ఇంకా 1,87,000 ఉద్యోగాలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణ యువతకు. నువ్వు చెప్పింది 2 లక్షలు, ఇచ్చింది 12,000. 1,87,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బాకీ ఉంది తెలంగాణ పిల్లలకి. మిగతా ఉద్యోగాలు కేసీఆర్ గారి హయాంలో ఇస్తే ఈయన వచ్చి పోస్ట్ మ్యాన్ లాగా ఆ ఉత్తరం ఇచ్చి దానికి పోజులు కొట్టి 4 డైలాగులు కొట్టి కేసీఆర్ని తిట్టి శునకానందం పొందాడు. దాన్ని నేనేం చేస్తా?